అయితే హిందూ దేవుళ్లపై సీఎం రేవంత్ వ్యాఖ్యలు సరికాదన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. హిందువులు 3 కోట్ల మంది దేవుళ్లను పూజిస్తారని, ఇంతమంది దేవుళ్లున్నారని రేవంత్ మాట్లాడుతున్నారని రామచంద్రరావు అన్నారు. సీఎం రేవంత్ కి మజ్లిస్ పార్టీ దేవుళ్లను విమర్శించే దమ్ముందా అని రామచంద్రరావు ప్రశ్నించారు. ముస్లిం ఈజ్ కాంగ్రెస్, కాంగ్రెస్ ఈజ్ ముస్లిం అన్నారు. ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మాట్లాడుకుంటూ, హిందువులు 3 కోట్ల మంది జనాభాని 3 కోట్ల మంది దేవుళ్ళని పూజిస్తారు, కానీ అంతమంది దేవుళ్ళు ఉన్నారా? ఒక తాగేటోడు వేరే దేవుని పూజిస్తారు, చికెన్ కోసేటోడు వాళ్ళు వేరే పూజిస్తారు, వెజిటేరియన్ వాడు ఇంకోళ్ళు పూజిస్తారు, ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. అంటే హిందువుల మీద ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు. మీరు ఎంఐఎం మీద కానీ ముస్లిం మీద మాట్లాడాలి, మీకు ధైర్యం ఉందా? ఇంకోటి ఏమనిపిస్తుందంటే ముస్లిం ఈజ్ కాంగ్రెస్, కాంగ్రెస్ ఈజ్ ముస్లిం అని 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 ఈ మజ్లిస్ ఆవాసం పట్టిన తర్వాత మరి వారు కూడా కొద్దిగా ముస్లిం కన్వర్ట్ అయ్యి యాంటీ హిందూ అయ్యేటట్టు లక్షణాలు కనబడతా ఉన్నాయి. అక్కడ జాగ్రత్త ఉండాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ఇది మనం చూస్తూ ఉన్నాం. అంటే హనుమాన్ మీద కూడా ఆయన పెళ్లి చేసుకుంటేది, పెళ్లి చేసుకోకపోతే నీకైతే పెళ్ళేది కదా. హనుమంతుడికి ఇప్పుడు ఈ సమయంలో ఆయన పెళ్లి కాలేదని జనం చెప్పాలా? నువ్వు మాకు తెలియదా? అసలు పేరు తీసుకోవాల్సిన అవసరం ఏంది? నీకు అవసరము ఎందుకు? ఈ విధంగా ఈ హిందూ దేవతల్ని ఎందుకు అవమానపరుస్తూ ఉన్నారు? మాట్లాడుతున్నాం మతం అంటారు, మళ్ళీ మీ మతం బాధలు అంటారు. మతాన్ని రెచ్చగొడుతుంది మీరు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు భూస్థాపితం అవుతుంది. ఈ యొక్క తెలంగాణలో ప్రజలు మర్చిపోతున్నారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని.